మన బోధన పట్టణ ప్రజలు ఈ కమిటీ మెంబర్స్ ఏకచక్ర కమిటీ మెంబర్స్ కు ఇక్కడ వచ్చేసిన అధికారులకు మిత్రులకు ఏదైతే మనము మన బ్లాగ్ ని 101 హైట్తో మన భారతదేశాన్ని బ్లాగ్ ని మీరు ఎన్ని కష్టాలైనా పక్కన పెట్టేసి నా మున్సిపల్ కౌన్సిలర్ సోదరులు పార్టీలకు అతీతంగా మన భారతదేశం మనమందరం యూనిటీగా ఉండాలని ఇంత చక్కని ఫ్లాగ్ ఈ రోజు నాతో స్టార్ట్ చేసినందుకు మీ అందరి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. అదేవిధంగా నాకు అన్నిటికంటే బాగా వ్యవస్థలను బాగుపడాలంటే నేను మొన్న నుంచి ఆలోచిస్తున్నా. మనం చదివిస్తున్నాం, ఉద్యోగులు రాక, సరిపోయిన ఇంటెలెక్చువల్స్ లేక, కనీసం జాబులు చేసుకోకుండా ఉద్యోగాలు చేసుకోకుండా ఇబ్బంది పడతా ఉంటారే. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రోజే ప్రారంభం చేస్తున్నాం. నా అక్కలు చెల్లెళ్ళు చిన్నవారు అందరూ మనుషులమే గుడిసెలో పూరి గుడిసెలు ఉన్న వాళ్ళప్పుడు ఇల్లు ఇవ్వాలి. ఈ రోజు ఇప్పుడు 1 o'clock నుంచి ఆ ప్రోగ్రాం స్టార్ట్ చేసుకుంటున్నాం. ఒక్కొక్కరికి 5 లక్షలు ఇచ్చుకుంటూ ఇల్లు కట్టుకునే కాంట్రాక్టర్ లేకుండా ఇల్లు కట్టుకునే విధంగా ప్లాన్ చేసుకుంటాం. అదేవిధంగా అన్నిటికంటే ఎక్కువ నాణ్యత విద్య. ఏదో చదువుతున్నాం అంటే చదువుకున్నాం, అది ఉపయోగపడదు. చదవాలి, పేదలకు కనీసం వాళ్ళ కుటుంబాన్ని పోషించే విధంగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వదందుకు. ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఏం కావాలి? నాణ్యత ఎడ్యుకేషన్ కావాలి, నాణ్యత టెక్నాలజీ కావాలి. కాబట్టి వాళ్ళకు తప్పనిసరిగా రేపు ఫైనల్ చేస్తా ఉన్నాం. వాళ్ళకు కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి, ఎలక్ట్రీషియన్ కావాలంటే బీహార్కి వెళ్ళి రావాలంటే, ఒకటి రావాలంటే ఉత్తరప్రదేశ్ రావాలి. ఇవన్నీ మన దగ్గరనేమో రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా నాకు నా స్టూడెంట్స్ అమ్మాయిలు అబ్బాయిలు ना मेरा ग्रैंड डॉटर मुस्लिम महीने बच्ची बहुत अच्छा बात करे, बहुत अच्छा करते हैं और सब अपन मिलके डेवलपमेंट करने का है, अपने बच्चों को अच्छा पढ़ाने का है, अच्छा जॉब देने का है, अपन अच्छा जीने का है। मेहरबानी करके आप लोग हो ताज में रख लो। आई तो मैं जहाँ हूँ एक मैं ट्राई कर रहा हूँ, अच्छा करने का कोशिश कर रहा हूँ। मेरा साथ आप लोग भी आइए। कैसा बना के भारत देश के वास्ते, तेलंगाना के वास्ते, भोजन के वास्ते काम कर लेंगे, बच्चों को अच्छा करेंगे। अच्छा टीचर्स है, అన్ని మనం ట్రైలర్ చేయించాం, అన్ని చేస్తా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ఎలక్షన్ లాగానే గ్రూపులు పెట్టకండి. దయచేసి ప్రజలకు మీరు ఏం చేస్తారో చెప్పుకోండి, వాళ్ళు ఓట్లు అడగండి, తప్పలేదు. గ్రూపులు చేసి విభజించి మనం వద్దు. మన మనసులో నా ప్రజలు భవిష్యత్తును బాగా చేయాలన్న ఆలోచన ఉండాలి. కానీ ఎలక్షన్లు అడిగితే తప్పులేదు ఓట్లు, కానీ విధానాలుగా చెప్పండి. నేను వస్తా, ఇవి చేస్తాం, ఇవి చేస్తాం. తప్పనిసరిగా మరి మీరందరూ ఇంకేమైనా చెప్పేది ఉందా?
సరిపోయింది. ఈ ఇష్యూకు సరిపోయింది. మీ కాలేజీకి వచ్చినప్పుడు చెప్తా. తప్పనిసరిగా అందరూ అభినందిస్తా ఉన్నాను. కౌన్సిల్ మెంబర్స్ ని కానీ, చైర్మన్ కానీ, నా ప్రజలను కానీ ఇంత చక్కగా ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చింది బాబు. 8-10 లక్షలు ఖర్చు గొప్ప ఏం చెప్తారు పైసలు గంట చూస్తే మీకు రెస్పెక్ట్ వస్తుంది. నేను ఉట్టే పైసలు ఇవ్వండి ఇయ్య, మీరు అడుగుతున్నారు ఇయ్యలే. దేనికి ఇచ్చినా నా పిల్లలు ఇట్లా యూనిటీ కావాలని ఇచ్చిన. మీరు అడగలే. వాళ్ళకి రేపే 1,10,000 1,1000 రూపాయలు. సరే 1000-10,000 ఏదో రేపు వస్తాయి, అందరికి ఇచ్చేస్తే వాళ్ళు ఇంకా దృఢంగా వస్తారు. మీరు కూడా దయచేసి ఇది యూనిటీగా ఉంచండి, బోధనను బాగా చేసుకున్నారని కోరుతూ అవకాశం ఇచ్చిన అందరూ ధన్యవాదాలు. జై హింద్, జై